ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ ఏంటంటే స్టాండర్డ్ టాపిక్స్ ఏంటి: ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థ, మృత్తికలు. భారతదేశం యొక్క ఉనికిలో ఉన్న పేర్లు ఏంటంటే స్వదేశీ పేర్లు, విదేశీ పేర్లు. స్వదేశీ పేర్లు అంటే ఏంటంటే జమ్మూ ద్వీపం, ఇంకొకటి భరతవంశం. విదేశీ పేర్లు హిందుస్థాన్, పర్షియన్ పదం, ఇండియా గ్రీకు పదం, ఇండస్ అనేది లాటిన్ పదం. మన భారతదేశంలో యొక్క ఉన్న అక్షాంశాలు, రేఖాంశాలు, కర్కట రేఖ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అక్షాంశాలు. అక్షాంశాలు ఎన్ని డిగ్రీలలో ఉంటాయి, ఎన్ని డిగ్రీల నుండి ఎన్ని డిగ్రీల వరకు ఉంటాయి? 8 degrees to 8 degrees నార్త్, 4 నార్త్ టు 37 degrees 6 నార్త్కు ఉంటాయి. మళ్ళీ ఇవి ఏ అర్ధగోళంలో ఉంటాయి? అక్షాంశాలు ఉత్తర అర్ధగోళంలో ఉంటాయి. అండ్ మళ్ళీ వీటి యొక్క మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయి, ఏ ప్రాంతం వరకు ఉన్నాయి, ఆ ఉన్న ప్రాంతాలు ఏంటి ఇప్పుడు చెప్తాను మీకు. నార్త్ నుండి సౌత్కి ఉన్న ఈ డిస్టెన్స్ ఎంత అంటే 3214 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది వీటి మధ్య. అండ్ ఇక్కడ ఉన్న రాష్ట్రం ఏంటంటే తమిళనాడు, సౌత్లో ఉన్న రాష్ట్రం. కేంద్రపాలిత ప్రాంతం అంటే యూనియన్ టెరిటరీస్ అండమాన్ అండ్ నికోబార్, ఇక్కడ లక్షద్వీప్. మళ్ళీ ఇక్కడ నార్త్లో ఉన్న యూనియన్ టెరిటరీ ఏంటంటే లడఖ్. రాష్ట్రం ఏంటి? హిమాచల్ ప్రదేశ్. ఈ యొక్క తర్వాత టాపిక్ ఏంటంటే కర్కాటక రేఖ. కర్కాటక రేఖని తాకే కొన్ని ప్రదేశాల గురించి, మళ్ళీ అది ఏ నదులను తాకుతుంది అనే టాపిక్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు కర్కాటక రేఖ 8 ప్రాంతాలను తాకుతుంది. ఆ యొక్క 8 ప్రాంతాలను మీకు నేను చూపిస్తాను. మొదటిగా కర్కాటక రేఖ ఏ ప్రాంతంలో ఎంటర్ అవుతుందో కూడా నేను చెప్తాను. మొదటిగా ఎంటర్ అయ్యే ప్రాంతం ఏంటంటే మిజోరాం, తర్వాత త్రిపుర, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, నెక్స్ట్ రాజస్థాన్, ఆ తర్వాత గుజరాత్. ఈ 8 ప్రాంతాల గుండా పోతుంది. మొదటిగా ఎంటర్ అయ్యే ప్రాంతం ఏంటంటే మిజోరాం. మిజోరాంలోనే ఎందుకు ఎంటర్ అవుతుందనంటే ఏదైనా ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తుందన్నమాట. కాబట్టి మిజోరాం ఈస్ట్లో ఉంది కాబట్టి ఈస్ట్లో ఎంటర్ అవుతుంది కర్కాటక రేఖ. కర్కాటక రేఖని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటారు. అండ్ నెక్స్ట్ రేఖాంశాలనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలి. 2 సార్లు తాకే నది, కర్కాటక రేఖను 2 సార్లు తాకే నది ఏంటంటే మాహే నది. మాహే నది కర్కాటక రేఖను 2 సార్లు తాకుతుంది. అండ్ రేఖాంశాల పరంగా భారత్ ఏ అర్ధగోళంలో ఉంది? రేఖాంశాల పరంగా భారత్ ఏ అర్ధగోళంలో ఉందనంటే పూర్వార్ధగోళంలో ఉంది. మళ్ళీ ఈ పూర్వాంచల్ పర్వతం అతి తూర్పున ఉన్న కొనని కిబితు కొన అంటారు. ఈ పూర్వాంచల్ ప్రాంతంలో ఉంది. ఇది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్. కనిపిస్తుందా? అరుణాచల్ ప్రదేశ్. ఈ ప్రాంతం నుండి ఉంది. ఈ ప్రాంతం నుండి మన గుజరాత్ వరకు ఉంది. ఇది కూడా ఈస్ట్ టు వెస్ట్. ఈ యొక్క పూర్వాంచల్ ప్రాంతాన్ని కిబితు కొన అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఈ ఈస్ట్ టు వెస్ట్ గుజరాత్ వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు ఉన్న వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 2933 కిలోమీటర్లు దీని యొక్క డిస్టెన్స్. ఇవి ఎన్ని డిగ్రీల గుండా పోతుందనంటే
68°7 ఈస్ట్ అండ్ టు 97°25 ఈస్ట్ వరకు పోతుంది, 25 ఈస్ట్ వరకు పోతుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు. నెక్స్ట్ ఈ గుజరాత్ దగ్గర ఉన్న ప్రాంతం ఏంటంటే రన్ ఆఫ్ కచ్. ఈ ఎండ్ అయ్యే ప్రాంతం ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, రన్ ఆఫ్ కచ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటనంటే ఈ 82.5 ఈస్ట్ భారతదేశం ప్రామాణిక రేఖాంశం ఇండియన్ స్టాండర్డ్ లైన్స్ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందో మనం డిస్కషన్ చేసుకుందాం. ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందంటే 5 రాష్ట్రాల గుండా పోతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఏపీ. ఈ 5 రాష్ట్రాల గుండా పోతుంది. మళ్ళీ పుదుచ్చేరి 4 ఏరియాలు ఉన్నాయన్నమాట. ఈ 4 ఏరియాలను కలిపి పుదుచ్చేరి అంటారు. ఆ పుదుచ్చేరి ఎక్కడ ఉందో మనం డిస్కషన్ చేసుకుందాం. ఏపీలో ఉంది. ఏపీలో ఏంటంటే యానం, చూడండి ఇక్కడ యానం, పుదుచ్చేరి. మళ్ళీ ఇక్కడ తమిళనాడులో కరైకల్ పుదుచ్చేరి కనిపిస్తుందా చూడండి. అండ్ నెక్స్ట్ ఈ పుదుచ్చేరి 4 ప్రాంతాలను కలిపి పుదుచ్చేరి అంటారు. ఇది పుదుచ్చేరి. అండ్ మళ్ళీ కేరళలో ఉన్న మాహే అనే ప్రాంతం, ఇది కూడా పుదుచ్చేరియే. ఈ 4 ప్రాంతాలను కలిపి పుదుచ్చేరి అంటారు. అండ్ మన భారతదేశ ప్రామాణిక సమయం దేని ఆధారంగా నిర్ణయిస్తారనంటే మా యూపీలో ఉన్న మీర్జాపూర్ అనే రైల్వే స్టేషన్ ఆధారంగా, వింధ్యాచల్ రైల్వే స్టేషన్ ఆధారంగా సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ సమయం ప్రకారమే ఇండియా మొత్తం ఫాలో అవుతుంది. అండ్ మళ్ళీ అక్షాంశాలు రేఖాంశాలు తాకే పాయింట్ ఎక్కడ ఉందనంటే మన ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్ అని కొరియా జిల్లాలో ఉంది. ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్ అనే కొరియా జిల్లాలో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.